Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఓ మంచి వెబ్ సిరీస్ వచ్చిందంటే ఇంటెల్లపాదికి పండగ. ఆ వెబ్ సిరీస్ని రోజుకు కొంచెం కొంచెం చూసుకుంటూ బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటారు. మరి ఇప్పుడు ఆహాలో వచ్చింది హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పేరు తెచ్చుకుంటూ అందరినీ బాగా ఎంగేజ్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపిస్తుంది, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో. అండ్ వెబ్ సిరీస్ వచ్చిందంటే సార్, మామూలుగా మన తెలుగు ఇళ్లలో ఏంటంటే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ని బాగా చూస్తున్నారు అనమాట. ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చిందంటే అందరికీ పండగ. అండ్ ఇప్పుడు హోమ్ టౌన్ వెబ్ సిరీస్ కూడా అలాంటి ఒక టాక్ అనిపిస్తుంది, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ మీకు ఎలా అనిపించింది సార్? ఇట్స్ గుడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ అండి. తెలుగులో వెబ్ సిరీస్ ఇప్పుడిప్పుడే ప్రోగ్రెస్ అవుతున్నాయి, మంచి వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వీళ్ళు రిలీజ్ టైం కూడా బాగుంది. అందరు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ టైం కాబట్టి చాలామంది కమ్యూట్ అయ్యే, అంటే ఒక బిగ్ ఫ్యామిలీస్ కలిసే టైం ఇది. అందరూ చుట్టాలు పక్కన అందరు కలిసే టైంలో ఇలాంటి మంచి వెబ్ సిరీస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఈ కోవిడ్ టైం నుంచి హోమ్ థియేటర్స్ కొనేసుకొని ఉన్నారు. సో ఒక గ్రూప్గా కూర్చొని ఇలాంటి వెబ్ సిరీస్ చూడడం అనేది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్యామిలీస్. సో ఆహా వాళ్ళు ఏదైతే చాలామంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఆహా నుంచి ఒరిజినల్ వెబ్ సిరీస్ చాలా టైం తీసుకుంటున్నారు, లేట్ అవుతుంది అని. సో వాళ్ళు టైం తీసుకున్న ఒక మంచి వెబ్ సిరీస్తో ముందుకు వచ్చారని చెప్పాలి. అంటే ఈ వెబ్ సిరీస్ తీసిన మేకర్స్ మిడిల్ క్లాస్ మెమోరీస్ అనే ఒక వెబ్ సిరీస్తో ఇంతకుముందు ఒక పెద్ద సక్సెస్ కొట్టున్నారు అనమాట. అండ్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి, సో మీరు ఏమైనా కంపారిజన్ జోన్లోకి వెళ్తే కంపారిజన్ ఎలా ఉందంటారు? 90s యాక్చువల్లీ అది ఈటీవీ విన్లో ఉండింది. అది సక్సెస్ అయిపోయిన 2-3 మంత్స్కి ఇంత సక్సెస్ అంటే ఎక్కడ చూసినా దాని గురించి చెప్పుకుంటున్నారు. మాకు అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ లేదు ఈటీవీ విన్, కానీ సక్సెస్ వినిపిస్తుంది. దాని ప్రోమోస్ దాని అన్నీ చూస్తుంటే క్యూరియాసిటీ వచ్చి ఓన్లీ దానికోసమే మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. ఓకే. కానీ ఆహా అట్లా కాదు, ముందు నుంచి సబ్స్క్రిప్షన్ ఉంది, అందులో ఈ కంటెంట్ వచ్చింది. సో యూ కెన్ ఇమాజిన్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం, ఆ పర్టికులర్ వెబ్ సిరీస్ కోసం మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ అది ఎంత హైప్కి వెళ్ళింది అనేది. సో అదే రేంజ్లో ఇది కూడా సక్సెస్ అవుతుందనే చెప్పాలి. అండ్ హోమ్ టౌన్ విషయానికి వస్తే మనకి ఫెమిలియర్ ప్లేసెస్ అంటే రాజీవ్ కనకాల గారు అండ్ ఝాన్సీ గారు కనిపిస్తారు అనమాట. యాక్చువల్గా రాజీవ్ కనకాల గారికి ఇలాంటి రోల్స్ ఇదివరకు ఎప్పటికో పడి ఉండాలి, ఇప్పటికే బాగా లేట్ అయిందని చెప్పి అంటున్నారు. అండ్ ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? తను ఈజ్ అ వెరీ స్టేజ్ పర్ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా దే ఆర్ ఫ్యామిలీ ఆఫ్ యాక్టర్స్ యాక్చువల్లీ. చాలామంది యాక్టర్స్ని ట్రైన్ చేసిన ఫ్యామిలీ అది. సో హీ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏ రోల్ ఇచ్చినా ఇదనే కాదు, హీఈస్ అ కేపబుల్ పర్ఫార్మర్. ఏ రోల్ ఇచ్చినా దాన్ని న్యాయం చేసే పర్ఫార్మర్. సో అంత మంచి యాక్టర్ని. అండ్ ఝాన్సీ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే యాంకర్గా సక్సెస్ అయ్యి తను యాంకర్గా ప్రూవ్ చేసుకొని లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సక్సెస్ఫుల్గా మూవీస్ కూడా రియలిస్టిక్గా చేస్తూ తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోటి, అంటే ఒరిజినల్ పర్ఫార్మర్గా తనకు ఒక గుర్తింపు ఉంది. ఇదివరకు రోల్స్లో సూర్యకాంతం గారు రైట్ అలాంటి రోల్ కూడా పుల్ ఆఫ్ చేయగలుగుతుంది ఈ అమ్మాయి ఝాన్సీ. ఓకే. కొన్ని మూవీస్లో చేసింది కూడా అలాంటి రోల్స్. సో అంత మంచి స్టామినా ఉన్న ఆర్టిస్ట్. సో ఇలాంటి మంచి ప్యాడింగ్ తోటి ఒక వెబ్ సిరీస్ వీళ్ళు రాసుకున్నప్పుడే వీళ్ళ ఎవరినైతే ఎంచుకున్నారో ఆ క్యారెక్టర్స్కి అక్కడే వీళ్ళు సగం సక్సెస్ అయిపోయారని చెప్పాలి. ఈవెన్ ఆ పిల్లలు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చక్కగా ఉన్నారు. అండ్ ఎవరైతే ముగ్గురు ఫ్రెండ్ సర్కిల్గా చూపించారో వాళ్ళు కూడా ముద్దుగా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు చేసే అల్లరి కొంచెము బియాండ్ పాయింట్ ఉన్నా కూడా వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఆ అమాయకత్వము, ఆ చిలిపితనము కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ మొత్తం స్టోరీని కంటిన్యూటీలాగా కాకుండా పార్ట్స్గా చూపించడం జరిగింది. అంటే ఈ స్టోరీ ఫ్లోలో ఉండదు. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఇంటిలిపాది ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి క్రికెట్ నేపథ్యము. దాంట్లో ఒక ఊర్లో క్రికెట్ అందరిలో టీవీలు ఉండవు కదా. అవును, ఆ రోజుల్లో అంతే కదా. ఆ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక సోషల్ వ్యూయింగ్ ఆఫ్ ఎ క్రికెట్ మ్యాచ్ అది ఎలా ఉంటుంది, దానికి వీళ్ళు ఒకవేళ పిల్లలు దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దాని నుంచి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో లాస్ట్కి వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోతే అందులో ఒకటి తెలియకుండా ఎలాంటి చిలిప్ పని చేసి వెళ్ళిపోతాడో, దానివల్ల వీళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి అదంతా ఫస్ట్ పార్ట్లో మంచి హ్యూమర్గా మంచిగా తీసుకెళ్లారు. అలా ఈచ్ ఎపిసోడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెగ్మెంట్ వైజ్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అయితే ఈ మొత్తం 5 ఎపిసోడ్స్లో ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ ట్రూలీ స్టాండ్స్ అవుట్. ఓకే. అండ్ మిగతా మొత్తం ఎపిసోడ్స్లో ఈ పిల్లల గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ కామెడీ వెబ్ సిరీస్ మొత్తానికి హైలైట్ అని చెప్తున్నారు అనమాట. అంటే అదే అండి,
ఆ ఏజ్ ఇప్పుడు మనం ఆ ఏజ్ దాటి వచ్చేసాము, అడాల్సన్స్ ఏజ్ అంటారు చూడండి, ఏదైతే టీనేజ్ లోకి ఎంటర్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు విచిత్రమైన అల్లరి ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ మైండ్కి ఏమనిపిస్తే అది చేసి ఇది తప్పని తెలుసుకుంటారు తప్ప, మనం ఏం ఆలోచిస్తామంటే తప్పని మనం అది కమిట్ కూడా చేయము. వాళ్ళు అది చేసి ఇది తప్పని తెలుసుకుంటారు. అవి కొన్ని అలాంటి అల్లర్లు కొన్ని చూపించారనమాట. అవి కొంచెం ఫన్ జనరేట్ అన్నీ అప్పుడే కొత్తగా తెలుస్తుంది. దట్స్ వాట్ ఈవెన్ ఒక అమ్మాయి క్లాస్లోకి కొత్తగా ఎంట్రీ అయినప్పుడు ఇన్ఫాక్చుయేషన్ ఫీల్ అవ్వడము, వాళ్ళతో కొంచెం ఆ క్లోజ్నెస్ ఫీల్ అవ్వడము, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం ఆ టైం పీరియడ్ సాడ్నెస్ ఫీల్ అవ్వడం, మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోయి మళ్ళీ ఫ్రీ అయిపోవడము. కొత్తగా సోషల్ మీడియా అనేది ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ సోషల్ మీడియాకి వీళ్ళు దాన్ని ఎలా ఊహించుకుంటారు అంటే సోషల్ మీడియాలో మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలుసు, యాజ్ అ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ మనకు తెలుసు అందులో సగం మంది ఫేక్ ఉంటారని. అంటే అమ్మాయిల ఫోటో డీపీలో ఉంటుంది, అక్కడ చాటింగ్ చేసేది అబ్బాయి ఉంటారు. స్టార్స్ ఫోటో డీపీ ఉంటుంది, అక్కడ చాట్ చేసేది ఎవరో ఉంటారు. కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తాయి, ఫస్ట్ టైం ఫేస్బుక్ చేసే వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తాయి. సో అలా వాళ్ళు చాట్ చేసేసి నిజంగా అక్కడి నుంచి రిప్లై వచ్చేస్తుందేమో అని ఎలా మోసపోయి బోల్తా పడతారు. ఎగ్జామ్ ఎగ్గొట్టి మరి అందులో ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఎలా లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్కి ఇంట్లో ఎలాంటి చివాట్లు పడతాయి, ఇవన్నీ బాగా హిలేరియస్గా, అంటే ఎక్కడ కూడా అంటే సీరియస్ టోన్ తీసుకోదు ఎక్కడ కూడా. వెబ్ సిరీస్ అంతా కూడా అంటే అప్పర్ లేయర్లో వెళ్ళిపోయారు మొత్తం. నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం వీళ్ళు ఆ డెప్త్ కూడా టచ్ చేసి ఉంటే, హిందీలో కొన్ని వెబ్ సిరీస్ ఉంటాయి అలా ఆ డెప్త్ పట్టేస్తారు మనకి. అసలు ఆ వెబ్ సిరీస్ ఆపబుద్ధి కాదు, అసలు పాజ్ కూడా నొక్కబుద్ధి కాదు, ఆ ఫ్లో ఎక్కడ కూడా మనం మిస్ అవ్వకుండా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ డెప్త్ ఆ ఎమోషన్ పట్టేస్తారు వాళ్ళు. ఇందులో ఆ డెప్త్ ఎమోషన్ వీళ్ళు ఓన్లీ ఆ 5th ఎపిసోడ్కి పెట్టారు. అన్ని ఎపిసోడ్స్లో కనుక అది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఈ మెయిన్ రాజీవ్ కనకాల యాజ్ అ ఫాదర్ అండ్ ఝాన్సీ యాజ్ మదర్, వాళ్ళ మధ్యలో కొంచెం ఎమోషన్ ఇంకొంచెం బిల్డ్ చేసి, జనరల్గా ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మీరు అబ్జర్వ్ చేయండి కేవలం హ్యాపీనెస్ మాత్రమే ఉండదు. వీళ్ళు కేవలం ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అండర్స్టాండింగ్ అని చూపించేస్తున్నారు. అంటే రాజీవ్ కనకాల ఆమెను ఏమనడు, అర్థం చేసేసుకుంటాడు. ఆమె ఇతను ఏం క్వశ్చన్ చేయదు, అర్థం చేసేసుకుంటుంది. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం ఒక ప్రాబ్లం అంటూ క్రియేట్ చేసి వాళ్ళు గొడవ పడినప్పుడు పిల్లలు ఆ గొడవను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ డే స్కూల్లో ఈ గొడవ అనేది వాళ్ళ మైండ్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఆ లెసన్ వాళ్ళు వినకపోవడము, వాళ్ళ మైండ్లో ఆ గొడవ తాలూకు ఇంకా అది ప్రభావం ఉండడం, ఇలాంటివి చూపిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ వెబ్ సిరీస్లో, ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయింది, దీన్ని సీజన్ 1 అని చెప్పి చెప్తున్నారు, ఇది రిపేర్ చేయలేరు. కానీ ఆ నెక్స్ట్, ఎందుకంటే సైకలాజికల్ ట్రైనింగ్ అండి ఇలాంటివి. ఇప్పుడు పేరెంట్స్ కూడా కొన్ని పిల్లలకి కూర్చొని చెప్పలేరు ఇది మంచి చెడు అని. కానీ ఇలాంటి మంచి వెబ్ సిరీస్లో కనుక అలాంగ్ విత్ గుడ్నెస్ అండ్ స్వీట్నెస్, లైఫ్ ఎట్లా అయితే మనకి గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి హెడ్ స్టైల్స్ లాగా, అలా ఈ గుడ్నెస్ తోటి స్వీట్నెస్తో పాటు కొంచెం అలాంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా చూపిస్తే అదొక సైకలాజికల్ ట్యూనింగ్ అయ్యి సొసైటీలో యంగ్స్టర్స్ చెడుదారి వెళ్లకుండా ఒక మంచి దారి తీసుకునేలాగా ఇది దోహదపడేలాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే వెబ్ సిరీస్లైనా సినిమాలైనా ఏమైనా షోలైనా సరే మనం పిల్లలకు చూపించలేకపోతున్నాం. కరెక్ట్. ఇలాంటి ఫ్యామిలీ వ్యూయింగ్ కష్టంగా ఉంది. ఇప్పుడు హోమ్ టౌన్ లాంటి ఒక వెబ్ సిరీస్ మంచి కంటెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ నీట్గా అందరూ కూర్చొని అందరూ ఆహ్లాదంగా చూసి ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఆ పిల్లలకి నెక్స్ట్ ఫ్యూచర్ ఉపయోగపడే కొన్ని ఎలిమెంట్స్ కానీ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. మేబీ సీజన్ 2 నుంచి ఏమన్నా యాడ్ చేయొచ్చాము. అదే అంటున్నాను, ఎందుకంటే ఆ మేకర్స్ అలాంటి థీమ్స్తో వస్తున్నారు కాబట్టి ఆ థీమ్స్లో ఇంకొంచెం నాలెడ్జ్ ఇంబైబ్ చేస్తూ, వాళ్ళకి అవసరమైన నాలెడ్జ్ ఇంబైబ్ చేస్తూ, వాళ్ళని అవసరంగా ట్యూన్ చేస్తూ ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ వెబ్ సిరీస్ కదా. అది అంటే అలాంగ్ విత్ కమర్షియల్ సక్సెస్ దే విల్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. అది ఎంత గొప్ప పని కదండి. అవును. అండ్ మీకు సిరీస్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్ ఎలా అనిపించిందండి? అదే అండి, దే ఆర్ షోయింగ్ గుడ్నెస్ అండి. ఆ గుడ్నెస్ బాగుంది. అంటే ఇట్స్ లైక్ తను ఏం చేస్తున్నాడంటే టెక్నికల్గా కానీ టేకింగ్ కానీ, అంటే ఒక టోటల్ పాపులేషన్, మన తెలుగు పాపులేషన్ తీసుకుంటే ఒక 50 to 60% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రిఫ్లెక్షన్ అద్దం పట్టేస్తుంది వెబ్ సిరీస్. అయితే అందులో వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇండెక్స్ పాయింట్స్ ఆఫ్ దేర్ లైఫ్. ఇండెక్స్ పాయింట్స్ ఆఫ్ దేర్ లైఫ్ అంటే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటారో అవి చూపిస్తున్నారు. సో నేను ఇందాక చెప్పిన పాయింట్ అదే, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఇందాక దాంట్లో కూడా ఆన్సర్ ఉంది. ఏంటి ఆ కొంచెం ఆ సాడ్నెస్, కొంచెం డీప్ ఎమోషన్ స్టక్, కొన్నిసార్లు హట్ అవుతారు. ఎంత ఫ్యామిలీ అన్యోన్యమైన రిలేషన్షిప్ ఉన్నా కూడా హస్బెండ్కి వైఫ్కి గొడవ అవుతుంది, ఒకళ్ళంటే ఒకరికి ద్వేషం వచ్చే స్టేజ్ కూడా వస్తుంది లైఫ్లో. అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండవుగా. ఎంత 25 years 50 years యానివర్సరీలు తీసుకున్న వాళ్ళకి కూడా విడిపోయేంత గొడవలు అయ్యి మళ్ళీ కలుస్తారు వాళ్ళు.
అవునా కదా? ఆ స్టేజ్ ఆ ఫేస్ చూపించి ఆ ఫేస్ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఆ ఫేస్ని చిల్డ్రన్ ఎలా రెస్పాండ్ అవుతారు, చిల్డ్రన్కి అది ఎగ్జామ్లో మార్కులు తగ్గేలాగా ఎలా ఎలా దోహదపడుతుంది. అంటే మళ్ళీ పేరెంటే తిడతారు నీకు మార్కులు తగ్గినాయని, అవును. రీజన్ వీళ్ళే అవుతున్నారు. మళ్ళీ మదర్ ఫాదర్ కొట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ 3 days ఉంటుంది పిల్లల మీద, తెలియదు పేరెంట్స్కి. అది చాలామంది ఏమనుకుంటారంటే మా గొడవతో వాళ్ళకేం సంబంధం, వాళ్ళ వాళ్ళు చదువులో. ఫోకస్ చేయలేరు కదా. వాళ్ళు పేరెంట్స్ అలా ఉన్నప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద కానీ వాళ్ళ గోల్స్ మీద కానీ ఫోకస్ చేయలేరు కదా. అంటే ఎప్పుడు కూడా పిల్లలకి ఎలా ఉంటుందంటే మైండ్, ప్యూర్ మైండ్స్ ఉంటారు కదండి, రా అండ్ ప్యూర్ మైండ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ లైక్ ఎంటీ నోట్బుక్స్. దే వాంట్ టు ఫిల్ దెమ్ విత్ బ్లాసమ్, మంచి రోజ్ ఫ్లవర్స్ ఉండాలి, మంచి మంచి హ్యాపీనెస్, అవి 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 ఉంచుకోవాలనుకుంటారు వాళ్ళు లైఫ్లో, ఆ చైల్డ్హుడ్ మెమరీస్లో. వీళ్ళు ఎప్పుడైతే ఈ గొడవలు చూస్తున్నారో, వీళ్ళు ఎప్పుడైతే నైబర్హుడ్లో హ్యాపీనెస్ ఉండి వీళ్ళ ఇంట్లో హ్యాపీనెస్ లేనప్పుడు మేము తక్కువ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతారు. ఆ నైబర్హుడ్లో చైల్డ్ కంటే మా ఫ్యామిలీలో ఇలా గొడవలు అవుతున్నాయంటే మేము తక్కువేమో అనే ఫీలింగ్లో వాళ్ళు చదువులో కూడా ఏమంటారు దాన్ని, ఆ కాన్ఫిడెన్స్ చూపించలేక మార్కులు తగ్గి అలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాంటివి కనుక ఇలాంటి వెబ్ సిరీస్లో చూపిస్తే బాగుంటుంది అంటున్నా నేను. మోర్ దాన్ వాట్ దే ఆర్ షోయింగ్ ఈజ్ వెరీ గుడ్, క్లాప్స్. కానీ ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఆ సైకలాజికల్గా కూడా కనుక హిట్ చేయగలిగితే దీన్ని మించిన వెబ్ సిరీస్లు ఉండవు. సూపర్. అండ్ మనకి ఇదే వెబ్ సిరీస్లో బాగా ఇంకో ఫెమిలియర్ ఫేస్ అంటే యానీ ఉన్నారు, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు. తను ఇప్పుడు ఇక్కడ ఇందులో సిస్టర్ రోల్ చేశారు. అవును. సో తన క్యారెక్టరేషన్ ఎలా ఉంది వెబ్ సిరీస్లో? తను స్టార్ పర్ఫార్మర్ అయినప్పటికీ కూడా కొంచెం అండర్ ప్లే చేయించారు ఇందులో ఎక్కువ మట్టుకు. అంటే అంటే ఆ స్టోరీలో అలా ఉంది యాక్చువల్లీ. అంటే ఆ పేరెంట్స్ ఇందులో ఇంకొక పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకో పాయింట్ ఏంటంటే, అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా ట్రీట్ చేసే ఫ్యామిలీస్ మన కోకొల్లలు. ఎంత డెవలప్డ్ సొసైటీ వచ్చినా ఏం ఆలోచిస్తారంటే, మనం అమ్మాయిని కనుక ఫారెన్ పంపించి చదివిపిస్తే అయ్యే ఖర్చు ఒక బడ్డని అనుకుంటే, మళ్ళీ పెళ్లి చేయాలి. అవును. ఇంత చదివిపిస్తే అమ్మాయి ఆ శాలరీ అంతా ఎవరు తీసుకెళ్తారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు? పెళ్లి చేసుకుని హస్బెండ్ ఎంజాయ్ చేస్తాడు. అదే కనుక అబ్బాయిని చదివిపిస్తే ఆ ఇన్కమ్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ ఈ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది కదా. ఇదే మైండ్ సెట్ చాలామందికి ఉంటుంది. దానివల్ల అదే మైండ్ సెట్ ఈ పర్టికులర్ వెబ్ సిరీస్లో ఫాదర్ మదర్ కూడా క్యారీ చేస్తారు. ఓకే. ఇంకోటి వాళ్ళు కొన్ని పాయింట్స్ బాగా చూపించాడు యాక్చువల్లీ. అంటే సెల్ఫ్ సాక్రిఫైజెస్ అనేది, అంటే చాలా మటుకు ఫంక్షన్స్కి ఆమె వెళ్ళదు ఝాన్సీ. సో అంటే తన సోషల్ గ్యాదరింగ్స్లో తను అవాయిడ్ చేస్తుంటుంది. అంటే బికాజ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల జ్యువెలరీ తాకట్టు పెట్టేసి అవి లేకపోవడము, మంచి మంచి డ్రెస్సెస్ పండక్కి చాలామంది. ఇప్పుడు మనకి షాపింగ్ స్పీక్ టైం ఎప్పుడండి? ఫెస్టివల్స్. మన మెయిన్లీ తెలుగు ఫెస్టివల్స్ మీరు ఎప్పుడైనా చూస్తే ఎవ్రీ షాపింగ్ మాల్ ఇస్ ఫుల్ ఆఫ్ పార్కింగ్, ఒక కోలాహలం. అవును. అంత కొనేస్తారు బట్టలు. ఈ మధ్య ఇంకా కేజీ సేల్ అని పెట్టేస్తున్నారు కదా శారీస్. కానీ మనం చూస్తే ఆల్మోస్ట్ అంటే టువర్డ్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ రాజీవ్ కనకాల వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఝాన్సీ డ్రెస్సింగ్ కానీ పెద్ద ఏదో హంగులు ఆర్భటాలు లేకుండా ఎంత సింప్లిస్టిక్గా. ఈవెన్ వాళ్ళు తినే ఫుడ్ కూడా ప్రైమరీగా ఫస్ట్ పిల్లలు సాటిస్ఫై అవ్వని, లెట్ దెమ్ ఈట్. ఆ మటన్ షాట్లో లెట్ దెమ్ ఈట్ టు దేర్ ఎక్స్ట్రీమ్. మనం తినకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం అవన్నీ ఆ చైల్డ్హుడ్ నుంచి దాటి మనం వచ్చాం కాబట్టి. ఇప్పుడు మనం తినడం కంటే వాళ్ళు ఆ ఫుడ్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయడము, అంటే ఆ ఎంజాయ్మెంట్లోంచి వీళ్ళు హ్యాపీనెస్ ఎత్తుకుంటారు తప్ప మనం తిని ఎంజాయ్ చేద్దామనే ఒక మైండ్ సెట్ కాదు వాళ్ళది. అక్కడ అలా కొన్ని ఉత్తీర్ణమైన పాయింట్స్ బాగా చూపించాడు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి బాగా చూపించాడు యాక్చువల్. అంటే జనరల్గా అండర్స్టాండింగ్ చేసుకొని వైఫ్ అయితే, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు గోల్డ్ కొని అని వాడి ప్రాణం మీద కూర్చుంటే హస్బెండ్ ఏం చేయాలి? ఏం చేస్తాడు? ట్రై చేస్తాడు. కానప్పుడు చాలామంది అలా చేయలేని వాళ్ళు రియల్ లైఫ్లో చనిపోతున్నారు గివప్ చేసేసి. అలా కాకుండా ఒక అండర్స్టాండింగ్ వైఫ్గా తనని, ఒక కష్టపడే హస్బెండ్గా తినని బాగా చూపించారు యాక్చువల్లీ. వాట్ దే హ్యావ్ షోన్ ఈజ్ వెరీ గుడ్. కానీ నేను అంటున్నాను, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యూత్కి కొన్ని అవసరమైనవి వీళ్ళ సీక్వెల్లో కనుక ఎంబైబ్ చేసి పెడితే మాత్రం అవార్డ్ విన్నింగ్ వెబ్ సిరీస్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఉంది దీనికి. ఓకే. సో ఇక్కడతో ఆగిపోకుండా వీళ్ళు ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ చేసి మంచి మెంటరింగ్ తోటి ముందు తీసుకెళ్తే బాగుంటుంది. వెబ్ సిరీస్ ఇలాంటి అంటే 90s కానీ ఇది కానీ ఈ రెండు కూడా అండి, బోత్ ఆర్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే, బోత్ ఆర్ అవార్డ్ విన్నింగ్ కేపబిలిటీ ఉన్న వెబ్ సిరీస్. ఇలాంటివి ఎంకరేజ్ చేసి మనం ఆడియన్స్గా సక్సెస్ ఇస్తే దేళ్ళు ఇలాంటివి చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు సిరీస్లో ఉన్న కంటెంట్ ఆల్మోస్ట్ అన్ని లేయర్స్ టచ్ చేశారు మీ ఇప్పుడు ఈ రివ్యూలో కూడా. అండ్ ఫైనల్గా వచ్చేసి మీరు ఓవరాల్గా 5 ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంది? అండ్ దాంట్లో ఆ సోల్ పాయింట్ ఇంకా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది? ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ,
ఏదైనా హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని వచ్చినప్పుడు కానీ అబ్బాయికి అంటే ఇంట్లో ఉండే కొడుక్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూతురికి ఇవ్వకపోవడము, అక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాధపడే అమ్మాయి ఆ బ్రదర్లో ఒక ఫ్రెండ్ ఎత్తుక్కోవడము, ఓకే. ఇదంతా మనకు చూపియారు, లాస్ట్కి అర్థమవుతుంది. సో అక్కడ బ్రదర్ సిస్టర్ బాండ్ అనేది మనకి చూపి అని హిడెన్ లేయర్గా అది 5th ఎపిసోడ్లో చాలా బాగా ఎన్హాన్స్ చేశారు. చాలా మంచి అనిపించింది నాకు. సో రియల్ లైఫ్లో మనం చూస్తే చాలా మట్టుకు విడిపోతున్న బ్రదర్ సిస్టర్ని చూస్తున్నాం, కానీ ఇలాంటి ఒక వెబ్ సిరీస్ ఇచ్చే మోటివేషన్ ఏంటంటే హౌ మచ్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ సిస్టర్, హౌ మచ్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ సిస్టర్స్ సక్సెస్ అనేది ఈ వెబ్ సిరీస్ చాలా బాగా చెప్తుంది. తన యొక్క అంబిషన్ని సాక్రిఫైస్ చేసి మరి ఆ అంబిషన్ని ఆ సిస్టర్కి షేర్ చేయడం అనేది, ఆ లెటర్ ఏదైతే రాస్తుందో ఫాదర్కి అపాలజీ లెటర్, తను సక్సెస్ అయ్యి అంటే చాలామంది ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు సెల్ఫ్ డెసిషన్ తీసేసుకుంటాము, మేము పెద్దవాళ్ళం అయిపోయాము అనే ఒక విర్రవీగే తనం కాకుండా అప్పటికి కూడా ఒక క్యూట్ లిటిల్ డాటర్ లాగా ఫాదర్కి సారీ చెప్తూ అపాలజీ లెటర్ అనేది చాలా బాగా ఎండ్ చేస్తారు అనిపించింది నాకు. A good starting and a good ending with few good comedy in the middle. This is the total web series. సూపర్. అండ్ ఎలాగో ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పేశారు మీరు. ఎంత స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తారు? ఇప్పుడు ఇది కాకుండా ఇంకో వెబ్ సిరీస్ ఏముందండి ఫ్యామిలీ చూసేది ఈ సమ్మర్కి? కొత్త వెబ్ సిరీస్ ఏముంది? లేదు. ఆల్రెడీ అన్ని చూసుంటారు మిగిలిన. అవును. న్యూ వెబ్ సిరీస్ అంటే ఇదే ఉంది కదా ఈ సమ్మర్కి, ఇంక ఇదే. సో స్ట్రాంగ్లీ రికమెండెడ్. దట్స్ వాట్. ఓకే. అండ్ డిస్కషన్ జరుగుతుందండి ఇలాంటి వెబ్ సిరీస్. ఇప్పుడు ఏది కూడా సినిమా చూసినప్పుడు కానీ ఇలాంటి కంటెంట్ చూసినప్పుడు కానీ ఆ సినిమాతో ఆగిపోదు, వాళ్ళు లంచ్ చేసేప్పుడు దాని గురించి మాట్లాడతారు, ఎగ్జాక్ట్లీ రిలేట్ చేసుకుంటారు క్యారెక్టర్తో రిలేట్ చేసుకుని. ఆ ఫాదర్ అడుగుతాడు, ఏరా మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా అని. ఆ ఫాదర్ అడుగుతాడు, అంటే మదర్ అడుగుతుంది డాక్టర్ తోటి, మేము కూడా నీతో ఫ్రెండ్ లాగా ఉండట్లేదా అని. చాలా మీరు అబ్జర్వ్ చేయండి, నేను మా నైబర్హుడ్లో కూడా చూశాను. అంటే చూడడానికి మాత్రం ఫ్రెండ్ లాగా అనిపిస్తారు మదర్ డాటర్, కానీ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఒక వర్చువల్ డిస్టెన్స్ పెట్టేసుకుంటారు పిల్లలు. ఎందుకంటే ప్రేమగా వండి పెట్టే తల్లి నువ్వు చదువుకో అని ఫోర్స్ చేస్తుంది, కానీ ఈ పిల్లలకి మైండ్లో ఆ ప్రేమగా వండి పెట్టిన దానికంటే నన్ను ఎందుకు ఇంత చదువు అంటుందనే ఒక తెలియని ఒక చిలిపి హేట్రెడ్ మదర్ అంటే అక్కడ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఫ్రెండ్గా ఫీల్ అవ్వట్లే. అర్థమైనా? ఇలాంటి కొన్ని నెక్స్ట్ దీని సీక్వెల్లో కనుక ఇలాంటివి కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది అని అడిగితే. అండ్ శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు సీక్వెల్లో ఖచ్చితంగా యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఎందుకంటే నేను నవీన్ మేడం గారితో మాట్లాడాను మన స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. ఆయన ఖచ్చితంగా దీని జర్నీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, సీజన్స్ వస్తాయని చెప్పారు. అసలు ఈ ఇంటర్వ్యూ వల్ల నెక్స్ట్ స్టోరీ బోర్డింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ సీజన్ కానీ వచ్చి మనం అనుకున్నట్టు కానీ అలాంటి ఎలిమెంట్స్ కానీ యాడ్ అయితే మళ్ళీ ఓ మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా.